నెల్లూరు జిల్లా మనబోలు మండల వ్యాప్తంగా మేడే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సిపిఎం సిఐటియు నాయకులు మండల కేంద్రమైన మనబోలు మేడే వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా కాగితాలపూరు, వీరంపల్లి తదితర గ్రామాల్లో మేడే సందర్భంగా కార్మికులు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ మేడే యొక్క విశిష్టతను వివరించారు. కార్మిక చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. కార్మికుల శ్రమను దోచుకోవడం మానుకోవాలని సూచించారు. కార్మికులు లేనిదే సమాజం లేదన్నారు. కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. దీక్షా దినం మేడే, ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే, మేడే 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 వడ్డిల్లాలి, మేడే వడ్డిల్లాలి, మేడే వడ్డిల్లాలి, ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే, ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే, ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. మేడే మేడే ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే, మేడే మేడే ఆటో కార్మికుల యూనియన్, ఆటో కార్మికుల యూనియన్, ఆటో కార్మికుల యూనియన్ వర్ధిల్లాలి సిఐటియు. మనం మునుబోలులో మేడే వేడుకలు జరుపుకున్నాం. అసలు మేడే అంటే ఏంది, ఎందుకు ఈ వేడుకలు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రతి సంవత్సరం జెండాలు ఎగరేయడం, మేడే ఉత్సవాలు జరుపుకోవడం ఎన్ని చేస్తుంటారు అనేటటువంటి విషయాల్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి కార్మికుడు, ప్రతి కష్టజీవి శ్రమపడి సంపద సృష్టించేటటువంటి ప్రతి వ్యక్తి ఆనాడు రోజుకి 24 గంటలైతే 18 గంటలు పనిచేయాలి. లేకపోతే వాళ్ళని అనేక రకాలుగా నిర్బంధించేటటువంటి పరిస్థితుల్లో 1886లో కార్మికులందరూ ఐక్యమై ఒక పెద్ద ఉద్యమంగా మలిచి అమెరికా దేశం చికాగో నగరంలో ఏ మార్కెట్లో ఒక పెద్ద ప్రదర్శన మొదలుపెట్టారు. ఆ ప్రదర్శనలో దాన్ని తట్టుకోలేనటువంటి ఆనాటి పాలకులు తుపాకీ కాల్పులు జరిపి వందల సంఖ్యలో కాల్ చేయడం జరిగింది. అంతమంది ప్రాణత్యాగం చేస్తే ఈరోజు ఇవాళ ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే అంటే ప్రపంచంలోనే అన్ని దేశాల్లోనే కార్మికులందరూ 24 గంటలు పనిదినాలు చేయిస్తుంటే అప్పుడు అనేక మంది పోరాడినటువంటి ఈరోజు మేడే చికాగో నగరంలోనే ఏ మార్కెట్ దగ్గర మేము 24 గంటలు పని చేయలేము, మాకు 10 గంటలు తగ్గాలంటే 24ని 12, 12ని 14, 14, 12, 12, 10, 10ని 8 గంటలు చేసుకున్నటువంటి రోజు అనేక మంది వీరులు అక్కడ రక్తం సిందిస్తే ఆ రక్తంలోంచి పుట్టింది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండే ఇవాళ కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి
జెండా. ఇవాళ అదే ఎర్ర జెండా లేకపోతే ఇవాళ ప్రపంచంలో కార్మికులందరూ ఇవాళ అధోగతి పాలైపోయేవాళ్ళు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, హమాలీలు, అట్లే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందులకి తలకు అడ్డం, ప్రాణాలు అడ్డం వేసి పోరాడుతున్నటువంటి జెండా ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాని మనం అన్నిటితో కాపాడుకుంటూ పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జర్మనీ దేశంలో కారల్ మార్క్స్, ఎంగెల్స్ అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో కారల్ మార్క్స్ అనే ఆయనకి 5 మంది బిడ్డలు, 7 అంతస్తుల బిల్డింగు, ప్రతి అంతస్తులోకి కారు పోయే సౌకర్యం ఉండింది. అలాంటి సంపన్నుడు ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా అయిపోతున్నారని చెప్పేసి అనేక దేశాల్లో, లండన్ లైబ్రరీ అయితేనే అనేక లైబ్రరీల్లో అనేక పుస్తకాలు ఆయన చదివి అధ్యయనం చేసి దీనికి మూల కారణం ధనవంతుడు పెట్టుబడిదారుడు ఇంకా పెట్టుబడిదారుడుగా పెద్ద కుబేరుడుగా అవుతున్నాడు, పేదవాడు కొనారిపోతున్నాడు. దీనికి కారణం ఏంది? దీనికి కారణం మానవుడు, కార్మికుడు కష్టించి పనిచేస్తేనే లాభం అనేది వస్తుంది, సంపద అనేది పోగుపడుతుంది. అంతే తప్ప పెట్టుబడిదారుడు కోట్లు ఖర్చు పెట్టి యంత్రాలని తయారు చేస్తేనో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మిస్తేనో లాభం అనేది రాదు, సంపద అనేది పోగుపడదని చెప్పేసి ఆయన దాస్ క్యాపిటల్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథాన్ని చదువుకున్నటువంటి అందరూ పెట్టుబడిదారులు అయితేమి, కార్మికులు అయితేమి అందరూ చదివారు. పెట్టుబడిదారులు అయితే కఠినటువంటి కార్మికుల మీద దౌర్జన్యకాండ చేశారు. కార్మికులు ఆ యొక్క దాన్ని, ఆయన రచించిన దాన్ని అర్థం చేసుకొని అమెరికా దేశంలోని షికాగో అనే నగరంలో 1886లో మే 1వ తేదీ నాడు మేము ఇక నుండి 8 గంటలు మాత్రమే పనిచేస్తాము, 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు చెప్పేసి ఎదురు